లోని తుకారాం రెడ్డి 40 మంది మా 40 మందికి ఒక చాప్టాకే గ్రామము మండలం నారాయణఖేడు మాకు 40 మందికి రుణమాఫీ కాలే జర అసెంబ్లీలో వాని గట్టిగా అడుగు అని నాకు కాగితం ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చి ఇయాలు ఇచ్చిన కాగితం ఇది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అయిపోయింది అంటుండు. భూమి బద్దలు కాలేదు, భూకంపం రాలేదు, సూర్యుడు తూర్పున్నే ఉదయించిండు, అయినా కూడా ఇవాళ రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? ఊకేం డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు. అయిందా? ఎక్కడున్నదో గక్కడనే అయింది. సో దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు మాట్లాడతాడు తప్ప రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే. ఏది కూడా నిజం కాదు. ఒక్కటి కూడా ఇప్పటి వరకు మాట మీద నిలబెట్టుకోలే. గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొడతాడా? ముంగడ పడతాడా? దయచేసి ఆలోచన చేయండి. రైతు బంధు అది కూడా ఒకసారి మాట్లాడదాం. రైతు బంధు ఏమైంది? పోయినసారి యాసంగి ఎన్ని ఎకరాలు పడ్డదే రైతు బంధు? ఎన్ని ఎకరాలు పడ్డదే? 2 ఎకరాలు పడ్డది. మరి మిగతా సంగతి గోవిందా? యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి. మార్చి 22 వచ్చి ఇగో రైతు బంధు స్టార్ట్ చేస్తున్నా, ఇవాళ 1 ఎకరానికి వేస్తున్నా, 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? ఎట్లా చెప్పిండో చూడు ఒకసారిగా. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏడ చూసిండి ఆనందం? ఎగబెడితే ఆనందం ఉంటుందా? అంటే ఎంత పచ్చి మోసగాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. అబద్ధానికి అంగిలాగు దొడిగితే దాని పేరు రేవంత్ రెడ్డి. ఒకసారి ఎక్కడో మాట్లాడిన కరీంనగర్ జిల్లా మానకొండూరు పోయినా, ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి అని పిలువ, ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఈయన పేరు పెడతా అని చెప్పిన. చెప్తే సాయంత్రం కల్లా పోలీసు నాకు నోటీస్ పంపిండు. మానకొండూరు పోలీస్ స్టేషన్లో మీద కేసు పెట్టినాం, నువ్వు రా అంటున్నాడు. అంటే ఎగబెట్టినోడిని ఏమంటామే ఊళ్ళో ఎగబెట్టిండు అంటామా అనమా?